మేడం జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. మాస్టర్స్, ముందుగా మనం అందరం కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తూ, ప్రతి ఒక్క శ్వాసని గమనిస్తూ అలాగే కూర్చుందాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదే మన ధ్యాస. మన దృష్టిని మన శ్వాస మీద పెట్టి, లోపలికి వెళ్ళే ప్రతి శ్వాస, బయటికి వచ్చే ప్రతి శ్వాసని అబ్జర్వ్ చేయండి. ఒక్క శ్వాస కూడా మన దృష్టిని మరల్చి లోపలికి వెళ్ళకూడదు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆర్కేంజల్ మైకేల్ యొక్క శక్తి క్షేత్రం మన చుట్టూరా ఏర్పడింది. మహావతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగు మన చుట్టూరా రక్షణ రేఖలో ఏర్పడింది. అష్టదిగ్బంధనం క్రిస్టల్ ద్వారా మన చుట్టూరా అష్టదిగ్బంధనం ఏర్పడింది. ప్రతి ఒక్క శ్వాస మన దృష్టిలోంచి మన మనసు దాటుకుని లోపలికి వెళ్ళాలి మాస్టర్స్. అలాగే మన దృష్టితో లోంచి బయటికి రావాలి. శ్వాస ద్వారా మనలోకి మనం అంతర్ప్రయాణం చేస్తున్నాం మాస్టర్స్. ఆ శ్వాస మనలోకి ఎక్కడికి ప్రయాణం చేస్తాం గమనించండి. శ్వాసకి శ్వాసకి మధ్య ఆ శూన్యాన్ని గమనించే ప్రయత్నం చేయండి.
శ్వాసని గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. మన పూర్ణాత్మని ఆహ్వానించుకుందాం. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చే కాంతి వెలుగు మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రయాణం చేస్తూ అణు పరమాణువుల్లోకి చొచ్చుకొని పోతాం. అతి సూక్ష్మమైన కణాలలోకి మన డిఎన్ఏలోకి ప్రవేశించి మన శరీరం అంతా ప్రతి భాగంలో ప్రతి కణంలో శరీరం అంతా వ్యాపిస్తుంది. కాంతి అంటే జ్ఞానం. కాంతి అంటే శక్తి. మనలో అంతర్లీనంగా ఉన్న ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మన అంతర్ ప్రయాణం ద్వారా వెలికి తీద్దాం. మన లోపల ఏం జరుగుతోందో గమనిద్దాం.
ఒక సాక్షిగా గమనిద్దాం మాస్టర్స్. మన అన్ని శరీరాల్లో ఈ కాంతి నిండిపోవాలని ఈ కాంతి మన ఆరాలోని అన్ని పొరల్లోకి నిండిపోతుంది. మన చుట్టూరా ఉన్న శక్తి క్షేత్రం పూర్తిగా కాంతితో నిండిపోయి ఇంద్రధనుస్సులోని రంగుల్లా మన చుట్టూరా మన ఆరా వెలిగిపోతోంది కాంతితో. మన ఆత్మశక్తికి అడ్డుగా ఉన్న మనలో ఇన్ని రోజుల నుంచి పేరుకుపోయిన ఆ మలినాలన్నీ తొలగించుకుంటూ ఆ కాంతి తనలో కలిపేసుకుంటూ పూర్తిగా అంతా కాంతిమయంగా గమనించండి. మన చైతన్యం అంతా శుద్ధి జరుగుతోంది మాస్టర్స్. మన శరీరంలో జరిగే మార్పుల్ని
ఆ ప్రకంపనల్ని గమనిద్దాం. లాస్ట్ 5 మినిట్స్. ఒక శూన్య స్థితికి, ఒక ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం. నెమ్మదిగా మన శ్వాసని గమనిద్దాం మాస్టర్స్. మన చుట్టూరా ఉండే శబ్దాలను గమనిస్తూ బాహ్య స్థితికి వద్దాం. ఈ ధ్యానానికి సహకరించి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నెమ్మదిగా మీ చేతి వేళ్ళని కళ్ళ మీద పెట్టుకొని చక్కగా నవ్వుతూ మీ అరిచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మదిగా బయటికి వచ్చేయండి మాస్టర్స్. ఈరోజు ధ్యానం వల్ల లాభాలు, దీని గురించి తెలుసుకుందాం. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఏం జరుగుతోంది మన లోపల, అసలు ధ్యానం అంటే ఏంటి అనే విషయాలు కొంచెం తెలిస్తే బాగుంటుందని, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ధ్యానం అంటే మన శ్వాసని గమనిస్తూ నెమ్మదిగా మన లోపలికి వెళ్ళి ఆలోచనారహిత స్థితికి చేరుకున్నప్పుడు
ఆ ధ్యాన స్థితికి మనం వెళ్తాం మాస్టర్స్. అంటే శ్వాసని గమనించినప్పుడు ఏమవుతుంది? స్టార్టింగ్‌లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు చాలా ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఆలోచనలు చాలా ఎక్కువొస్తున్నాయి. ఎందుకిలా వస్తున్నాయి అనుకుంటాం. మనకు ధ్యానం కుదరటం లేదనుకుంటాం. నెమ్మదిగా అదే శ్వాసని గమనిస్తూ, గమనిస్తూ కూర్చున్నప్పుడు, ఆ శ్వాస ఒక వేగం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ వేగం తగ్గింది, శ్వాసకి మధ్య గ్యాప్ గూడా పెరుగుతుంది. ఆ గ్యాప్ మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో శ్వాసకి మధ్య ఆ గ్యాప్‌ని గమనించాలి. ఆ శూన్యాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఆ శూన్యాన్ని గమనిస్తూ ఉన్నామో, నెమ్మదిగా ఆలోచనారహిత స్థితికి వెళ్ళగలుగుతాం. ఆలోచనారహిత స్థితికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది మన లోపల? మన అనేక ఆలోచనలతో కంటిన్యూయస్‌గా ఆలోచిస్తూ ఉన్న మన శరీరం ఒక్కసారిగా ఒక ప్రశాంత స్థితికి వెళ్ళిపోతుంది. ధ్యాన స్థితికి. అంటే మనకి మనం అంతర్ముఖం అవుతాం. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని, చేతులు కట్టేసుకొని, శ్వాసను గమనిస్తూ కూర్చున్నప్పుడు నెమ్మదిగా ధ్యాన స్థితిలోకి, ఆలోచనారహిత స్థితికి వెళ్ళినప్పుడు మన లోపల అప్పుడు అంతర్ప్రయాణం మొదలవుతుంది. ఏం జరుగుతుంది? లోపల ఆ విశ్వశక్తిని మనం తీసుకుంటాం. ఆ విశ్వశక్తి మామూలుగా మనం బాహ్య స్థితిలో ఉన్నప్పుడు ఉండదా అంటే, అప్పుడు తీసుకుంటాం. కానీ నిరంతరంగా జరిగే ఈ ఆలోచనలతో మన లోపలకి ఆ విశ్వశక్తిని మన చైతన్యంలోకి లోపలికి పోకుండా ఆ శక్తిని చాలా మటుకు ఖర్చు చేసేస్తూ ఉంటాం. వృధా చేసేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి నిరంతరంగా మన లోపలికి ప్రవేశిస్తుందో, అప్పుడు మనలో ఉన్న ఆహ్, ఆలోచనలతో, మన సరికాని భావాలతో ఇప్పటిదాకా పేరుకుపోయిన వ్యర్థాలన్నీ తొలగించబడుతూ, శుద్ధి చేయబడుతూ ఉంటాయి. అంటే ఆ విశ్వశక్తిని మనం కదలకుండా కూర్చొని ఆలోచనారహిత స్థితికి వచ్చినప్పుడు మనము సంపూర్ణంగా తీసుకోగలిగినప్పుడు మన లోపల ప్రతి కణంలోకి ఆ విశ్వశక్తి చొచ్చుకొని పోయి మనకి ఆ శక్తిని ఎక్కడైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో, అనారోగ్యం ఉందో అక్కడికి ఆ విశ్వశక్తి చొచ్చుకొని పోయి ఆ శక్తి ద్వారా మనలోని శరీరంలోని శక్తి ప్రసారం చక్కగా పూర్తిగా జరగడం జరుగుతుంది. అప్పుడు నెమ్మదిగా మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ పోతూ తగ్గుతూ వస్తాయి. అయితే ఇది కొన్ని రోజుల తర్వాత ఆరో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇది చెయ్యగా మన శరీరంలో అన్ని నాడులు, అన్ని గ్రంథులు, అన్ని సం శరీర అవయవాలు నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి మన శరీరంలో. ఇవన్నీ శుద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే వాటికి ప్రశాంతంగా స్థితికి మనం తీసుకెళ్తున్నాం. మన ధ్యాన స్థితిలో ఉన్నా అవి పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఆ విశ్వశక్తిని అవి తీసుకొని ఇంకా శక్తివంతంగా పనిచేయడం మొదలుపెడతాయి. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అనేది మనం పొందడం జరుగుతుంది. ఈ సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాత మనము మన లోపలికి ఇంకా ధ్యానం స్థితికి మనం వెళ్ళినప్పుడు మన అంతర్లీనంగా ఉన్న సరికాని నమ్మకాలు గాని, ఆలోచనలు గాని నెమ్మదిగా సు సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయినవన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? మన కర్మల వల్ల మనము అనారోగ్యం కాకుండా
అనారోగ్యం కారణంగా మన శరీరంలో ఏర్పడిన అన్ని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో కర్మల ద్వారా ఏర్పడినవి, సరికాని నమ్మకాలు, ఆలోచనలు, భావాలు వీటి వల్ల మన శక్తి ప్రసారం అనేది మన శరీరంలో జరగదు. ఇవన్నీ జరగనప్పుడు మన శరీరంలో అనారోగ్యం కానీ, బాహ్య ప్రపంచంలో శక్తి మన సంబంధ బాంధవ్యాలు గాని, మిగతా అన్ని విషయాల్లో లోపాలొస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం శరీరం శుద్ధి అయింది. తర్వాత మన మనోమయ కోసం శుద్ధి కావాలి. మన మనోమయ కోసం ఎలా శుద్ధవుతుంది? మనలోని సరికాని ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా శుద్ధి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనము బాహ్య ప్రపంచానికొచ్చినప్పుడు అంతర్లీనంగా మనలో ఉన్న జ్ఞానం కొంతవరకు ఉన్నప్పటికీ, బాహ్య ప్రపంచానికొచ్చిన తర్వాత మళ్ళా అదే పరిస్థితుల్లోకి మనం లోను కాకుండా మనము ఏం చేయాలంటే, సరైన వ్యక్తులు సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మంచి విషయాల్లో మంచి సంకల్పాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మన శరీరంలో ఆ శక్తి ప్రసారం ఆగకుండా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బాహ్యంగా కనిపించేదంతా కరెక్ట్ కాదు, సత్యం కాదు అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, మన అంతర్లీనంగా జ్ఞానం అనేది బయటికి రావడం జరుగుతుంది. మన లోపలున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం బయటికొచ్చినప్పుడు మనకి మన జన్మ ప్రణాళిక, మన గత జన్మలు చూడడం, గత జన్మల్లో మనం ఎలా ఉన్నాము, ఏంటి అవి చూడడం జరుగుతుంది. అయితే ఈ మన మన మనం మన స్ మన ప్రపంచమంతా, అంతఃప్రపంచం అంతా ఎప్పుడైతే శుద్ధి జరుగుతుందో, బాహ్య ప్రపంచం అంతా కూడా మనకి చాలా అనుకూలంగా తయారవుతుంది. అక్కడొచ్చే మనుషులు, తర్వాత అక్కడొచ్చే పరిస్థితులు గాని, అన్నీ కూడా చాలా అనుకూలంగా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? ఏవి ఎలా జరుగుతాయంటే, ఇక్కడ కర్మ ప్రక్షాళన అంటే ఎలా జరుగుతుందంటే, మనకి ఆ జ్ఞానాన్ని తీసుకుంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల, మన అనుభవాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనము స్వీకరించడం ద్వారా, దాని గురించి తెలుసుకోవడం ద్వారా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మరి ఇక్కడెట్లా జరుగుతుంది? ఇక్కడ ఎలా జరుగుతుంది అనంటే, ఇప్పుడు ఇప్పటిదాకా మనము ఎన్నో పరిస్థితుల్ని చూసుంటాం. నెగెటివ్ పరిస్థితుల్ని మనం మన జీవితంలో చూసుంటాం. కానీ వాటి జ్ఞానాన్ని మాత్రం మనం పొందం. తీసుకోమనమాట. ఇదెందుకొచ్చింది? దేనివల్ల వచ్చింది? అని మనము ఆ పరిస్థితిని నుంచి జ్ఞానాన్ని పొందే శక్తి మనకు లేదు. అంటే యాక్సెప్ట్ చెయ్యం. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చెయ్యం. చెయ్యనప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆ మళ్ళీ నిరంతరంగా అది రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతి సిట్యుయేషన్. ఆ రిపీట్ అయినప్పుడు మనకి ఎందుకొస్తోంది? ఈ పరిస్థితి ఎందుకొస్తోందో మనకర్థం గాదు. అదే ఇప్పుడు మనం ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఇవన్నీ మనం సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఇదెందుకొస్తోందా అని మనం అబ్జర్వ్ చేయడం మొదలుపెడతాం. దేనివల్లొస్తోంది? ఎందుకొస్తోంది? ఆ జ్ఞానం మనం తీసుకుంటూ ఉంటాం లోపల నుంచి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనలో అంతర్ప్రపంచంలో ఏదైతే ఉందో, బాహ్య ప్రపంచంలో అదే ఉంది అనేది మనకి తెలుస్తుంది. అంటే ఏంటంటే, మన లోపలున్న భావాలు ద్వారా, మన లోపలున్న ఆలోచనలు, సరికాని ఆలోచనలు, నమ్మకాల వల్ల ఏదైతే మన లోపల పేరుకుపోయి ఉన్నాయో, అదే బాహ్య ప్రపంచంలో వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా వ్యక్తమవుతున్నాయి అనేది మనకి తెలుస్తుంది. అయితే గత జన్మ గురించి అవసరమా అంటే, అవసరం లేదు. ఎందుకంటే నిన్న జరిగిన దానికి, ఇవాళ జరిగిన దానికి తేడా తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మన ఆలోచనలో మార్పొచ్చినప్పుడు, ప్రతి పరిస్థితి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడు రియాక్ట్ అవ్వము. ఏ విషయంలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ అబ్జర్వ్ చేయాలి ప్రతి పరిస్థితిని. ఇది ఎందుకొచ్చింది?
ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి అంతా అర్థమైపోతూ ఉంటుంది. అది గాక కొందరు వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ అందరూ ఒకే స్థితిలో ఉండరు గదా! వాళ్ళ స్థితి మనం అర్థమైపోతూ ఉంటుంది. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఏంటి? అని మనకి తెలిసిపోతూ ఉంటుంది ప్రతీదీ. కాబట్టి ధ్యానం వల్ల ఎన్ని లాభాలు అనంటే, మనం బాహ్య ప్రపంచంలో ఏదైతే మనకు పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటామో, అది మన అంతర్ప్రపంచం ద్వారా మార్చుకునే అవకాశం. అంతేనా అంటే, ఇంకా చాలా ఉన్నాయి. మన గురువుల నుంచి సందేశాలు అందుకోవచ్చు. మనకందరికీ తెలుసు. మన చుట్టూరా ఎంతో మంది ఉంటూ ఉంటారు. గురువులుంటారు. మన ఏంజెల్స్ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే, ముందు మనకి ఆ విశ్వాసంతో ముందుకు సాగినప్పుడే. ఎంత టైం చేయాలి అనంటే, మన స్థితిని బట్టి మనం చేయాలి. మనకున్న పరిస్థితిని బట్టి మనం చేయాలి. సార్ చెప్పిందేంటి, మన ఏజ్ ఎంతో అంత సేపు చేస్తే సరిపోతుంది. ఎక్కడి వరకు అంటే, మనకి ఏమీ లేని పరిస్థితుల్లో అన్నీ బావున్నాయి, కాస్త ప్రశాంతంగా ఉండడాని కోసం అన్నప్పుడు అది సరిపోతుంది. కానీ మన అనారోగ్య సమస్యలు కానీ, భౌతిక సమస్యలు గానీ, ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవాలి అంటే కనీసం 3 గంటలు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమీ లేదు. మన సిస్టమ్ అంతా ఆపేసినప్పుడు తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ చేసుకున్న దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి దాని మీద నుంచి జ్ఞానము అందుతుంది. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఇందులో లాభాలు అనంటే అన్ని లాభాలే. మన బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క దాంట్లో మనం మార్పుని చూస్తాం. మన చుట్టూ మనకు వచ్చే మనుషులు, మన ఆరాలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళు ప్రశాంతతను పొందుతూ ఉంటారు. మనకి ఎక్కడా లేని అభిమానాలు దొరుకుతూ ఉంటాయి. మన ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. మన మైండ్ వ ఎప్పుడైతే మన లాజిక్ మైండ్ ఆపేస్తామో, మన ఆత్మశక్తి అనేది, ఆధ్యాత్మిక సంపద అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. ఆ లాజిక్ మైండ్ ఎప్పుడైతే మనం వాడడం మొదలుపెట్టామో, అప్పుడు మన అంతర్శక్తి అనేది ఆగిపోతూ ఉంటుంది. లాజిక్ మైండ్ అంటే ఏంటి? మనకేదైనా పరిస్థితి ఎదిరినప్పుడు దీని వల్లేమో, దాని వల్లేమో అనుకుంటూ ఆ ఆలోచనిచ్చి మనుషుల మీద టార్గెట్ చేస్తూ ఉంటాం. మనం చూసేది మనుషుల్ని ఎప్పుడు చూడకూడదు. మన పరిస్థితిని చూడాలి. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? మనుషులనేవాళ్ళు ఏంటంటే ఒక తోలుబొమ్మలనమాట. మన పూర్ణాత్మ ద్వారా మనకి ఆ టాస్క్ ఇచ్చే గురువులు. ఒక టాస్క్ నువ్వేదో నేర్చుకోవాలి. నీకు నేర్పించడానికి ఒకళ్ళు కావాలి గదా! కాబట్టి ఆ నేర్పించడానికొచ్చేవాళ్ళు. కుటుంబ సభ్యులెవరు అనంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడానికి వచ్చాం. కాబట్టి వాళ్ళందరి నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. లేకపోతే అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఆ జన్మలు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో మనకు ఉన్నత స్థితికి ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో, మన అంతా మనమే ఉన్నామన్న స్థితికి మనం తెలుసుకుంటాం. చైతన్యం అంతా ఒకటే మాస్టర్స్. ఉన్నదంతా చైతన్యం ఒక్కటే. మన చుట్టూరా ఉన్న చైతన్యం అంతా ఒకటే. ఆత్మలు తన అనుభవం కోసం అనేక రూపాల్లో, అనేక శరీరాల్లో ప్రవేశించును. ఆ అనుభవం తీసుకోవడానికి. కాబట్టి ఆత్మ అనుభవాల్ని బట్టి, వాళ్ళ జన్మల్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు.
అయితే ఈ స్థితిని మనం జడ్జ్ చేయకూడదు. నో జడ్జ్‌మెంట్ అంటారు పత్రి సార్. ఎందుకంటారు అనంటే, వాడు దొంగగా వచ్చాడంటే, ఆ దొంగగా ఏదో అనుభవం నేర్చుకోవడానికొచ్చాడు. మళ్ళా ఇం ఇంకొకడెవరైనా మోసం చేద్దాం అనుకున్నారో, లేకపోతే ఎవరినైనా టార్చర్ చేద్దాం అనుకున్నాడంటే, వాడు దాంట్లో ఏదో అనుభవం తీసుకోవడానికొచ్చాడు. జ్ఞానం పొందడానికి. వాడి స్థితి అది. మనం చేయాల్సిందంతా ఏంటంటే, వాళ్ళ నుంచి మనకి ఎఫెక్ట్ కాకుండా మనం ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? మనం ధ్యానం ఎక్కువ చేసినప్పుడు, మనకి అలాంటి నెగెటివ్ మనుషులు మన దగ్గరికి రాకుండా ఉంటారు. వాటి నుంచి మనము వచ్చినా మన మీద టార్గెట్ చేయడానికి వాళ్ళకి శక్తి సరిపోదు. అలా మన శక్తిని మనం పెంచుకుంటూ ఉండాలి. మన పరిస్థితులను బట్టి. అంతేగాని మనుషుల్ని టార్గెట్ చేయడం వల్ల, వాళ్ళని జడ్జి చేయడం వల్ల మనకు ఇంకో కర్మ యాడ్ అవుతుంది. అయితే ఈ శక్తిని కొన్ని శక్తి స్థాయిల్ని ఆహ్, అంచనా వేసినప్పుడు మనము కొన్ని కొన్ని గుణాల ద్వారా మనం ఈ శక్తిని పొందుతూ ఉంటాం. మనలోని గుణాల ద్వారా ఈ శక్తిని పొందడం గాని, కోల్పోవడం గాని జరుగుతుంది. అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో ఉన్న భావాలు. అసూయ, ద్వేషం, క్రోధం, మోహం, దయ, కరుణ ఇవైతే ఏది మంచి, ఏది చెడు అనేది పక్కన పెడితే వీటి శక్తి స్థాయిల్ని చూస్తే, వీటి వైబ్రేషన్ చూస్తే మనకి అత్యంత హైయెస్ట్ వైబ్రేషన్, హైయెస్ట్ శక్తి ఏదైతే ఉందో అదే ప్రేమ. ప్రేమ అంటే ఏదో కండిషనల్‌గా కాదు. వాళ్ళిది ఇచ్చారని ప్రేమించడం, వీళ్ళిది ఇవ్వలేదని ప్రేమించడం, వీళ్ళు నా వాళ్ళని ప్రేమించడం ఇలా కాదు. అన్‌కండిషనల్. ఎవరిని చూసినా ఆ దివ్య ప్రేమ మన లోపల నుంచి రావాలి. అది ఎలా వస్తుంది అనంటే, మన లోపల ప్రపంచం అంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన బాహ్య ప్రపంచంలో ఆ స్వచ్ఛమైన ప్రేమని పంచలేం. ఎవరి నుంచో ఏదో ఆశించో చేసినప్పుడు కండిషనల్‌గా అయిపోతుంది. అప్పుడు మన మానవ స్థితిలోనే ఉంటాం. ఎప్పుడైతే దైవ స్థితికి వెళ్ళాము అనంటే, అది అన్‌కండిషనల్ లవ్. దయ, కరుణ ఇవన్నీ హైయెస్ట్ వైబ్రేషన్స్. ఎప్పుడైతే ఇవన్నీ మనలో పెంచుకున్నామో, మన ఆ శక్తి అనేది ఎప్పుడు నిరంతరంగా హైయెస్ట్ లెవెల్‌లోనే ఉంటుంది. అయితే ఇంకోటి హైయెస్ట్ లెవెల్ ఏంటంటే, మనము ఈ ప్రకృతిలో ఏదైతే మానవ జన్మలో మనం తీసుకున్నామో, దానికి ప్రతి క్షణం కృతజ్ఞతగా ఉండగలగడం. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావాన్ని నిరంతరం మనం ఎప్పుడైతే ఉంటామో, కృతజ్ఞతతో ఉంటామో, మన వైబ్రేషన్ అనేది హైయెస్ట్ లెవెల్‌లో ఉంటుంది. ప్రతి క్షణానికి కృతజ్ఞత జెప్పాలి. మనం తీసుకునే ప్రతి శ్వాసకి, ప్రతి మాటకి మన ఆహ్, ఏమంటారు? మనము ఈ ప్రకృతిలో తీసుకునే ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి. మనం పొందే ప్రతి ఆనందానికి కృతజ్ఞత మనం తీసుకునే ప్రతి ముద్దకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే, మనం ఈ ప్రకృతిలోనే ప్రతీదీ తీసుకుంటాం. మనం ఇంకెక్కడి నుంచి తీసుకోలేం. ప్రకృతి అంటే ఏంటి? ఈ పంచభూతాలతో నిండి ఉన్నది. ఈ పంచభూతాల్లోంచి మనము లోపల మనం తీసుకునే శక్తి వాటిని వాడుకుంటూ మన ఆత్మశక్తిని తెలుసుకోవడానికి మనం మన ఆత్మని తెలుసుకోవడానికి. ఆత్మ ద్వారా, మన అనుభవాల ద్వారా మన ఆత్మని మనం తెలుసుకొని, అక్కడి నుంచి మన ఉన్నత స్థితికి వెళ్ళడానికే మనం జన్మ తీసుకున్నాం. అలాంటప్పుడు ఈ ప్రకృతిలో మనం ఈ భూమి మీద మనం ఏదైతే తీసుకున్నామో దాని ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను సంపాదిస్తున్నా గదా! నాదే కదా! నేనే తింటున్నా గదా! ఎక్కడి నుంచి సంపాదించావు? నువ్వొచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు గదా! ఇక్కడున్న వనరుల్ని, ఇక్కడున్న మనుషుల్ని, ఇక్కడున్న వాతావరణాన్ని ఉపయోగించుకునే గదా నువ్వు సంపాదిచ్చేది. కాబట్టి అది గూడా నీ కోసం నువ్వు కాబట్టి
ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞతగా ఉండాల్సిందే. కాబట్టి ఇన్ని లాభాలున్నాయి మాస్టర్స్. కాబట్టి ఎంత ధ్యానం చేస్తే ఇప్పుడున్న వైబ్రేషన్స్‌కి, ఇప్పుడున్న అసెన్షన్ ప్రాసెస్ జరుగుతోంది గదా! ఇప్పుడున్న దానికి మనం ఎంత ధ్యానం చేస్తే అంత మనలో అంతర్లీనంగా మనలోంచి జ్ఞానం అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.